నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం। తెనాలి బీజేఆర్ కమిటీ అధ్యక్షులు మేకల సురేష్ జన్మదిన వేడుకలు స్థానిక గౌతమ్ గ్రాండ్ హోటల్లో బుధవారం ఘనంగా నిర్వహించారు। ఈ కార్యక్రమంలో వివిధ శాఖల ప్రభుత్వ ఉద్యోగులు సేవా సంఘ నాయకులు పాల్గొన్నారు। బీజేఆర్ కమిటీ అధ్యక్షునిగా సమాజంలో సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని టీడీపీ రాష్ట్ర నాయకులు సుద్దపల్లి నాగరాజు అన్నారు। సీనియర్ అడ్వకేట్ ఇంటుపల్లి రాజారాం బీజేఆర్ ట్రెజరర్ సిద్ధల కమలాకర్ మాట్లాడారు। పీడి వినయ్ అత్తోట శామ్ నల్కుర్తి సద్గుణరావు నల్కుర్తి రమేష్ కోటేశ్వరరావు ఎస్ రఘురామరెడ్డి పాల్గొన్నారు। సురేష్ కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు। బీజేఆర్ తెనాలి కమిటీ అధ్యక్షులు మేకల సురేష్ గారి జన్మదిన వేడుకలు గౌతమ్ గ్రాండ్లో ఆత్మీయుల మధ్య అతనికి ఎల్లప్పుడూ సపోర్ట్గా ఉండి ప్రతి కార్యక్రమానికి ముందడుగు వేస్తున్నటువంటి ఆత్మీయుల మధ్య జరగడం చాలా సంతోషకరం। ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని ఆ దేవాతి దేవుడు నిండు నూరేళ్లు మంచి ఆయుష్తో పాటు ఆయన చేస్తున్నటువంటి పదవికి కూడా మంచి జరగాలని మంచి పేరు ఇప్పటికే బీజేఆర్ కమిటీ ద్వారా ఎన్నో మంచి కార్యక్రమాలు చేసి మంచి పేరు సంపాదించుకున్నటువంటి సురేష్ గారు ఇంకా ఉన్నతమైన శిఖరాలకి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను। మేకల సురేష్ గారి జన్మదిన కార్యక్రమం గౌతమ్ గ్రాండ్లో మిత్రుల మధ్య ఘనంగా చేసుకోవడం జరుగుతుంది। మరి వారు గత సంవత్సర కాలం నుండి బాబు జగజ్జీవన్ రామ్ కమిటీ నుండి అధ్యక్షులుగా ఉంటూ మరి అనేక కార్యక్రమాలు అనేక సమస్యల మీదను అలాగే పేద వాళ్ళకి కూడా సహాయాల సహకారాలు అందిస్తూ మరి ఎంతో ఉన్నతమైన ఆశయాలతో ముందుకు కొనసాగుతూ ఉన్నారు। మరి వారి భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పదవులకు వెళ్ళాలని ఇంకా మంచి సేవ చేయాలని సంఘానికి తోడ్పడాలని మరి ఆశిస్తూ మేకల సురేష్ బీజేఆర్ కమిటీ అధ్యక్షులు జన్మదిన సందర్భంగా మరి ఇక్కడ ఏర్పాటు చేసిన సమావేశానికి మరి అందరూ వచ్చినందుకు చాలా ధన్యవాదాలు। 1 ఇయర్ అవుతుంది బీజేఆర్ కమిటీ పెట్టి। ఈ బీజేఆర్ కమిటీ ద్వారా మేము చేసే కార్యక్రమాలు అందరూ కూడా సహకరించినందుకు చాలా సంతోషం। మరి ఇక్కడికి వచ్చిన అందరికీ కూడా ఈ యొక్క కార్యక్రమానికి వచ్చిన అందరికీ కూడా మరి శుభాకాంక్షలు। పట్టణ ఆధునీకరణ సుందరీకరణకు ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్తున్నట్లు మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు। మంగళవారం పట్టణ బోస్ రోడ్లో జరుగుతున్న రోడ్డు విస్తరణ పనులను మంత్రి నాదెండ్ల మనోహర్ పరిశీలించారు। స్వరాజ్ సెంటర్ వద్ద నుండి పెమ్మసాని థియేటర్ వరకు నడుచుకుంటూ పనులను పరిశీలించారు। పనులలో నాణ్యత ప్రమాణాలు పాటించాలని అధికారులకు కాంట్రాక్టర్లకు సూచించారు। రోడ్డుపై వర్షపు నీరు నిల్వకుండా డ్రైన్లకు తూములు ఏర్పాటు చేయాలని ఆదేశించారు। నిబంధనలకు అనుగుణంగా రోడ్డు విస్తరణ పనులు జరగకపోవడంపై మంత్రి నాదెండ్ల మనోహర్ మున్సిపల్ అధికారులపై మండిపడ్డారు। ఇష్టానుసారంగా పనులు చేస్తే సహించేది లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు। అదేవిధంగా రోడ్లపై చెత్తా చెదారాలు ఉండటాన్ని గమనించిన మంత్రి మనోహర్ ఇంతవరకు ఎందుకు తొలగించలేదంటూ మున్సిపల్ శానిటేషన్ అధికారులను నిలదీశారు। పట్టణ బోస్ రోడ్లో వర్షపు నీరు నిల్వ ఉండకుండా శాశ్వత పరిష్కారంలో భాగంగా రోడ్డు విస్తరణ జరుపుతున్నామని ఇందులో భాగంగా డ్రైవ్ టు డ్రైవ్ రోడ్డును నిర్మించి వర్షపు నీరు డ్రైన్లోకి వెళ్లే విధంగా తూములను ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు। పట్టణంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలకు ప్రజలు కూడా తమ వంతు సహకారం అందించాలని ఆయన విజ్ఞప్తి చేశారు। అందరి సహకారంతో భవిష్యత్తులో పట్టణ ఆధునీకరణ సుందరీకరణకు ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళుతున్నట్లు మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు। కార్యక్రమంలో పురపాలక సంఘ సిబ్బంది అధికారులు కూటమి నాయకులు పాల్గొన్నారు। వచ్చి రెడీగా ఉండమనండి। బాగున్నారా?
మీరు నడుపుకుందాం అనుకుంటే చెత్త బుట్టలో పెట్టుకోవడానికి రోడ్డు మీదకి ఎక్కడ ఉన్నారు? ఏం లేదమ్మా. మాతో నేను రూపాయి ఇవ్వండి వీళ్ళు వీళ్ళమైన నమ్మకం లేదు నాకు పక్కగా దాంట్లో సోప్ పెట్టించాలి స్నాక్ పెట్టించండి ఒక షెడ్యూల్ పెట్టుకోండి ఓకేనా మీరు ఇట్లా ఏదో నేను తిరిగినప్పుడు మీరు రావడం అట్లా ఉండకూడదు కంపల్సరీ ఎవ్రీడే 1.5 hours to 2 hours you give to check every drain, major drain, especially all the main roads. కమర్షియల్ ఏరియా మొత్తం మీరు 1 hour స్పేర్ చేయండి కంపల్సరీ కమర్షియల్ ఏరియా ముందు క్లీన్ చేయండి దాని తర్వాత రెసిడెన్షియల్ ఏరియాకి వెళ్ళండి మీరు సాయంకాలం కల్లా ఫస్ట్ థింగ్ ఇన్ ద మార్నింగ్ మీరు కమర్షియల్ ఏరియా మొత్తం చెక్ చేయించండి 12 o'clock ఇంకోసారి ఇట్లా కనపడకూడదమ్మా రేపటి నుంచి మీరు డ్యూటీ పెట్టుకోండి నాకు ఎట్టి పరిస్థితుల్లో మీరు మార్నింగ్ 1 hour కమర్షియల్ ఏరియాస్ అన్నీ ఫినిష్ చేయండి మీరు మండే టు ఫ్రైడే కంపల్సరీ చేయండి ఎవరికి శానిటరీ ఇన్స్పెక్టర్ మీరు వార్డ్ సెక్రటరీ మీరా సచివాలయం మీరేనా చూసేది ఎవరి కింద వచ్చింది పిలిపించండి అందరు స్టాఫ్ని ఇక్కడ పిలిపించండి 5 నిమిషాల్లో రమణ ప్రమాదం పట్టించుకోకపోతే ఎట్లా మీరు వర్క్ చేసి ఉపయోగం ఏమిటి అసలు కాబట్టి మీరే కొంచెం చెప్పాలి వాళ్ళకి కాంట్రాక్టర్గా ఉండి మీరు ఇది కాలువ వాళ్ళు కాదు మీరు హైట్ టేపరింగ్ చేసుకుంటూ హైట్ లెవెల్స్ మెయింటైన్ చేస్తారా లేదా రోడ్డుకి 2 డౌన్ ఈ రోడ్డు ఇక్కడికి హైట్ డిఫరెంట్ ఉండాలా మరి సడన్గా మీరు మధ్యలో అక్కడ పెంచేస్తే ఎట్లా మీరు ఈ టేపరింగ్ చేశారు కరెక్టే అది కూడా పోవాలి కదా పట్టణంలోని అనేక అభివృద్ధి కార్యక్రమాల్లో ప్రధానంగా బోస్ రోడ్డు దాదాపు 40 లక్షల రూపాయలతోటి 600 మీటర్లు మనం రోడ్డు వెడల్పు చేసే విధంగా మరొకటి ఏంటంటే ప్రతిసారి వర్షం వచ్చినప్పుడు ఇక్కడ వాటర్ మిగిలిపోయి చాలామంది వ్యాపారస్తులకి గతంలో 2 రోజులు 3 రోజులు కూడా వాటర్ వెళ్ళని పరిస్థితి ప్రధానమైన కాలువలన్నీ కూడా క్లీన్ చేయించి ఒక కార్యక్రమం చేసాం మనం ఇప్పుడు పర్మనెంట్గా ఒక సొల్యూషన్ తీసుకొచ్చి ఇంకా ఫ్యూచర్లో ఎప్పుడు కూడా ఎటువంటి పరిస్థితి ఉండకూడదనే ఉద్దేశంతో లెవెల్స్ మెయింటైన్ చేసి రోడ్కి ఇరువైపులా కూడా సిమెంట్ రోడ్ ఫార్మేషన్ చేసి తూములు కూడా ఏర్పాటు చేసుకుని కాలువలోకి డైరెక్ట్గా వర్షపు నీరు వెళ్ళిపోయేటట్టు అదేవిధంగా పారిశుద్ధ్యం విషయంలో కూడా ఖచ్చితంగా ఈరోజున్న పరిస్థితి ఇంకా మెరుగుపడే విధంగా అధికార యంత్రాంగం స్థిరంగా దాన్ని ముందు తీసుకెళ్ళాలి ఇంకా సమర్థవంతంగా పనిచేయడం లేదు నా వంతు నేను జనవరి నుంచి ప్రతి వార్డు తిరుగుతానని చెప్పాను పాదయాత్ర చేస్తాను ఈలోపే కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ పూర్తి చేసుకునే విధంగా ప్రణాళికాబద్ధంగా కష్టకాలంలో కూడా డబ్బులు తీసుకొచ్చి చేపిస్తున్నాం కానీ ప్రజలు కూడా సహకరించాలి ఎక్కువగా బోస్ రోడ్లో షాపులు ఉంటారు కాబట్టి పాపం వాళ్ళకి వ్యాపారం నష్టపోకుండా ఈ పనులన్నీ తొందరగా పూర్తి చేసి ఇమీడియట్గా మనకి రాబోయే రోజుల్లో వ్యాపారస్తులు కూడా గర్వపడే విధంగా ఈ బోస్ రోడ్ని ఇంకా ఆధునీకరణ సుందరీకరణ ఇవన్నీ కూడా చేసే విధంగా అడుగులు వేసుకుంటూ ముందుకెళ్తున్నాం తెనాలి కొలక్లూరులో జరిగిన నీటి సంఘాల డిస్ట్రిబ్యూటర్ కమిటీ ఎన్నికలు ఏకగ్రీవమయ్యాయి. డీసీ నెంబర్ 40 తెనాలి డిస్ట్రిబ్యూటరీ కమిటీ అధ్యక్షులుగా పెమ్మసాని శ్రీనివాసరావు, ఉపాధ్యక్షులుగా ఎలవత్తి రఘుబాబు. డీసీ నెంబర్ 39 కొలకలూరు డిస్ట్రిబ్యూటరీ కమిటీ అధ్యక్షులుగా జొన్నల మురళీకృష్ణారెడ్డి, ఉపాధ్యక్షులుగా తాడిపోయిన నాగేశ్వరరావు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా ఏకగ్రీవంగా ఎన్నికైన వారిని పలువురు శాలువా, పూలమాలలతో సత్కరించారు. సార్ నమస్తే.
ఓకే వెల్కమ్ అన్నాడు. కృష్ణా వెస్టర్న్ డివిజన్ పరిధిలో 5,71,000 ఎకరాలు ఆయకట్టు ఉంది. దీనికి గాను మనకి మొత్తం 144 నీటి సంఘాలు ఉన్నాయి. బాపట్ల జిల్లాలో 92 సంఘాలు ఉన్నాయి. గుంటూరు జిల్లాలో 50 సంఘాలు ఉన్నాయి. ప్రకాశం జిల్లాలో 2 నీటి సంఘాలు ఉన్నాయి. మొత్తం కలిపి 144 నీటి సంఘాలు ఉన్నాయి. తర్వాత మొన్న 14వ తేదీ నీటి సంఘాల ఎలక్షన్స్ జరిగినాయి. అందులో అన్నీ కూడా ఏకగ్రీవంగా మనకి 144 సంఘాలు కూడా అధ్యక్షుల్ని మరియు వైస్ ప్రెసిడెంట్స్ని కూడా ఎన్నుకోవడం జరిగింది. ఈరోజు మనకి ఈ 144 సంఘాల్లో ఉన్న 20 డీసీ ప్రెసిడెంట్ వైస్ ప్రెసిడెంట్ ఎన్నికలు ఈరోజు అనగా 17వ తేదీ డిసెంబర్లో జరుగుతున్నాయి. ఇప్పుడు ప్రోగ్రెస్లో ఉన్నాయి. అందులో మొత్తం 20 సంఘాలకు గాను డిస్ట్రిబ్యూటరీ కమిటీలు కానీ ఎన్నికలు జరుగుతున్నాయి. ఇప్పటివరకు 16 సంఘాలు పూర్తయినాయి. అన్నీ కూడా ఏకగ్రీవంగా 16 సంఘాలకి ప్రెసిడెంట్స్ వైస్ ప్రెసిడెంట్స్ ఎన్నిక పూర్తయింది. ఇంకా 4 సంఘాలు ఉన్నాయి. అవి కూడా ఇంకొక గంటలో పూర్తవుతాయని తెలియజేస్తున్నాను. 39 పాలకొల్లూరు డీసీగా దొనల మురళీకృష్ణారెడ్డి, వైస్ డీసీగా తాడిపోయిన నాగేశ్వరరావు గారు ఎన్నుకోవడం జరిగింది. ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. ఇంకా 5 సంవత్సరాల నుంచి మా కాలువలంతా అస్తవ్యస్తమైపోయింది వైసీపీ గవర్నమెంట్లో. ఈ సంవత్సరం వచ్చిన ఫ్లడ్కి విపరీతమైన గళ్ళు పడిపోయినాయి. ఇవన్నీ చాలా ఇబ్బందికరంగా ఉన్నాయి మా కాలువకి. అవన్నీ మా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ చేత కొంచెం ఫండ్స్ పెట్టుకొని అన్నీ రిపేర్ చేసడానికి మేము మా ప్రెసిడెంట్లు అందరం 8 మంది కలిసి మా కాలువను రిపేర్ చేసుకోవడానికి సిద్ధంగా. 272 టీసీ ప్రెసిడెంట్ని, నాకు ఇప్పుడు డీసీలో వైస్ ప్రెసిడెంట్ ఇచ్చారు. ఈ కాలువలన్నీ కొంచెం బాగా ఇది చేయాలని మేము కృషి చేస్తాం బాగు చేయడానికి. డీసీగా ఎన్నుకున్నందుకు నాకు అవకాశం ఇచ్చిన ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి, అట్లానే నక్కానందబాబు గారికి, వంశాన్ చంద్రశేఖర్ గారికి, నాకు సహకరించిన డైరెక్టర్లు మా ప్రెసిడెంట్లు అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నాను. మనకి కృష్ణా పశ్చిమ డెల్టాలో తెనాలి ప్రాంతంలో ఉన్న 2 డీసీలకి ఏకగ్రీవంగా అధ్యక్షులను ఎన్నుకోవడం జరిగింది. ఇంతకుముందు ప్రభుత్వంలో ఈ నీటిపారుదలను మొత్తాన్ని నిర్వీర్యం చేసి, ఈ నీటి సంఘాలను మొత్తాన్ని నిర్వీర్యం చేసి, కాలువలో ఏ మాత్రం పనులు చేయకుండా 5 సంవత్సరాలు కాలువలన్నీ పూడికలతో నిండిపోయేటట్టు చేసి 5 సంవత్సరాలు రైతులను అల్లాడిచ్చారు. మళ్ళీ చంద్రబాబు గారు గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ నీటి పారుదల వ్యవస్థ మొత్తాన్ని ప్రక్షాళన చేయడం మొదలుపెట్టారు. మళ్ళీ రైతులకి ఈ నీటి సంఘాల ద్వారాను డీసీలు పీసీ ప్రాజెక్టు కమిటీ ద్వారా మళ్ళీ ఈ ఎన్నికలు పెట్టి రైతుల ప్రాతినిధ్యం ఈ కాలువలన్నింటిలో పెరిగేటట్లు చేసి రైతులు కాలువల పనులు పూర్తి చేసుకునే అవకాశం మళ్ళీ కలిగింది ఈ ప్రభుత్వం మూలంగా. సంవత్సరం నుండి ఈ కాలువలన్నీ రైతులే దగ్గరుండి కాలువలు బాగు చేయించుకోవటం, ఈ ప్రాజెక్ట్ కమిటీ దగ్గర మొదలుకొని కిందకి వచ్చేటప్పుడు డీసీ, ఆ తర్వాత ఏమైనా లోకల్ నీటి సంఘాలు ఎక్కడికక్కడ ఉంటాయి. కాబట్టి ఏ కాలువ పని చేసుకోవాలి ఏంటి అనేది ఎవరికి అవగాహన ఉంటుంది. రైతుల నుండే వచ్చారు కాబట్టి అందరికీ అవగాహన ఉంటుంది. బియ్యం స్మగ్లర్లపై పీడీ యాక్ట్ చట్టం తీసుకువస్తామని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. మంగళవారం తెనాలి జనసేన పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు. నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ గత ప్రభుత్వంలో వ్యవస్థలను దుర్వినియోగం చేశారని 104 గోడౌన్స్లో ధాన్యాన్ని పౌర సరఫరా శాఖ ఆధ్వర్యంలో భద్రపరుస్తామని చెప్పారు. గోడౌన్స్లో సరుకు లెక్క తీసేందుకు వేరే హౌస్ మేనేజ్మెంట్ పేరుతో కొత్త సాఫ్ట్వేర్ తీసుకొచ్చినట్లు చెప్పారు. మచిలీపట్నంలో పేర్ని జయసుధకు చెందిన జేఎస్ గౌడౌన్ వాళ్లు సరుకు షార్టేజ్ ఉన్నట్లు తెలిపారని, స్టాక్ రిజిస్టర్ను బట్టి 185 మెట్రిక్ టన్నుల షార్టేజ్ వచ్చిందని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. గౌడౌన్ యాజమాన్యంపై కేసు నమోదు చేశామన్నారు. రికవరీ కోసం కమిటీని వేసినట్లు చెప్పారు. ఈ నెల 13వ తేదీన ₹1 కోటి డీడీ తెచ్చి గౌడౌన్ యాజమాన్యం ఇచ్చిందని తెలిపారు. గౌడౌన్ బ్రేక్ చేశామని పంచనామా చేసి గౌడౌన్లో 4090 బస్తాలు
MLS పాయింట్లకు తరలించినట్లు తెలిపారు. రిపోర్టు ప్రకారం 2.23 కోట్ల స్టాక్ మిస్ అయినట్లు గమనించినట్లు చెప్పారు. గత ప్రజాప్రతినిధి ఈ విధంగా ప్రజల సొమ్మును దోచుకున్నారని మంత్రి నాదెండ్ల మనోహర్ ఆరోపించారు. త్వరలోనే చట్ట ప్రకారం ఆ ప్రతినిధిపై చర్యలు ఉంటాయని చెప్పారు. ఎవరు మనల్ని ప్రశ్నించరనే ధైర్యంతో విధ్వంసం చేశారన్నారు. ఎవరు ఊహించిన విధంగా గత పాలనలో అరాచకాలు జరిగాయని 1.7 కోట్ల డీడీలు ఇచ్చి కేసుల నుండి తప్పుకోవాలని చూస్తున్నారన్నారు. స్టాక్ రిజిస్టర్, లారీ వే బ్రిడ్జ్ సైతం ట్యాంపరింగ్ చేశారన్నారు. బియ్యం స్మగ్లర్లపై పీడీ యాక్ట్ చట్టాలను తీసుకొస్తామని చెప్పారు. పౌర సరఫరాల శాఖకి ధాన్యం కొనుగోలు చేసిన తర్వాత రాష్ట్రంలో దాదాపు 104 గోడౌన్స్కి ఏదైతే మేము కస్టమ్ మిల్డ్ రైస్ అంటారు, CMR అంటారు, ధాన్యం రైతుల దగ్గర నుంచి కొనుగోలు చేసిన తర్వాత వివిధ రైస్ మిల్స్కి మేము రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 1300 రైస్ మిల్స్కి మేము అందించి బియ్యంగా మేము మార్చిన తర్వాత కస్టమ్ మిల్డ్ రైస్ని దాదాపు 104 గోడౌన్స్లో మేము వాటిని భద్రపరుస్తూ ఉంటాం. అందులో కొన్ని గోడౌన్స్ ఇన్వెస్టర్ గోడౌన్స్, కొన్ని గోడౌన్స్ బఫర్ గోడౌన్స్. వివిధ జిల్లాల్లో అనేక ప్రాంతాల్లో ఎక్కువ దూరం ప్రయాణం చేయకుండా ప్రజలకి ప్రతి నెల మేము పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ ద్వారా ఏదైతే మేము రైస్ కానివ్వండి, కందిపప్పు కానివ్వండి, ఆయిల్ కానివ్వండి చేరుస్తామో ప్రజలకే కాకుండా ICDS ద్వారా అంగన్వాడీ కేంద్రాలకి, అదేవిధంగా హాస్టల్స్కి కూడా, సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్కి ఈ సరుకు పంపించే బాధ్యత పౌర సరఫరాల శాఖ నుంచి మేము నిర్వర్తిస్తూ ఉంటాం. అట్ ద సేమ్ టైం ఎక్కడ ఏ గోడౌన్లో మేము ఎంత వీటిని భద్రపరచాలని దానిపైన ఒక కొత్త సాఫ్ట్వేర్ తయారు చేసి వేర్ హౌస్ మేనేజ్మెంట్ సిస్టమ్ అని ఒక కొత్త సంస్కరణ తీసుకొచ్చారు. ఇది 26వ తారీఖు నవంబర్న. అదే రోజున ఆయన ఆన్లైన్ ట్రైనింగ్ ప్రోగ్రాం పెట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఈ గోడౌన్ల యాజమానులు, వాళ్ళ మేనేజర్స్, వారితో పాటు పౌర సరఫరాల శాఖలో ఉన్న జిల్లా అధికారులందరినీ కూడా ఆ ట్రైనింగ్ ప్రోగ్రాంలో మేము ఏ విధంగా రేపు ఉదయం నుంచి మీరు గోడౌన్లో తనిఖీలు చేసి ఆన్లైన్ మీరు నమోదు చేయాలి వివరాలనే దానిపైన ఒక శిక్షణా తరగతి మేము 26వ తారీఖున ప్రారంభించాం. ఆ ప్రాంగణంలో ఉన్న ఒక వే బ్రిడ్జ్, లారీ వే బ్రిడ్జ్ ఏదైతే ఉందో అక్కడ వేయిమెంట్లో పొరపాటు వచ్చింది కాబట్టి మేము 3,000 సుమారు బ్యాగ్స్ మేము షార్టేజ్ మాకు కనపడుతుంది. దీన్ని మేము బాధ్యత తీసుకుని ప్రభుత్వం ఏ నిర్ణయిస్తే అది దాన్ని బట్టి మేము తిరిగి చెల్లిస్తామని చెప్పి 27వ తారీఖున జయసుధ గారు లెటర్ రాశారు. జాయింట్ కలెక్టర్ కృష్ణా డిస్ట్రిక్ట్. ప్రిలిమినరీగా 185 మెట్రిక్ టన్నులు అంటే సుమారు 3,708 బ్యాగ్స్ బియ్య బస్తాలు షార్టేజ్ వచ్చిందనేది ఒక ప్రిలిమినరీ రిపోర్టుగా వాళ్ళు నిర్ధారించి పంపించారు. సివిల్ సప్లైస్ కార్పొరేషన్ MD గారు ఇమీడియట్గా 10వ తారీఖున ఇది మిస్అప్రాపరేషన్ జరిగింది కాబట్టి గైడ్లైన్స్ ప్రకారంగా డబుల్ ద పెనాల్టీ వేయాలి, ఇమీడియట్గా ఈ గోడౌన్ని బ్లాక్ లిస్ట్ చేద్దాం, అదేవిధంగా వీళ్ళపైన క్రిమినల్ చర్యలు తీసుకోమని పోలీసులకి FIR కూడా రిజిస్టర్ చేసేటట్టు కంప్లైంట్ ఫైల్ చేయమని ఆయన ఆ రోజు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఇది డిసెంబర్ 10వ తారీఖున. క్షేత్రస్థాయిలో మేము పోయి పరిశీలించినప్పుడు అది PDS రైస్ కానివ్వండి, లేకపోతే గోడౌన్లో షార్టేజ్ ఉన్నది కానివ్వండి, 1 మెట్రిక్ టన్ కన్నా ఎక్కువ ఉంటే ఖచ్చితంగా మాకున్న చట్టం ప్రకారంగా అమౌంట్ని డబుల్ చేసి మేము వాళ్ళ దగ్గర నుంచి ప్రొసీడింగ్స్ ఇష్యూ అయ్యే విధంగా చేస్తాం. పౌర సరఫరాల శాఖ నుంచి డిస్ట్రిక్ట్ సివిల్ సప్లైస్ మేనేజర్ మరియు లీగల్ మెట్రాలజీ విభాగం నుంచి అసిస్టెంట్ కంట్రోలర్, ఈ ముగ్గురితో ఒక కమిటీ వేసి ఇంకా డీటెయిల్డ్ ఎంక్వైరీ చేసి మీరు రిపోర్ట్ సబ్మిట్ చేయమని 12వ తారీఖున పౌర సరఫరాల శాఖ నుంచి మేము ఇచ్చిన ఆదేశాల మేరకు జిల్లా కలెక్టర్ గారు, జాయింట్ కలెక్టర్ గారు కొత్త టీంని వేసి పంపించారు. 13వ తారీఖున నోటీస్ జారీ చేశారు ఈ యాజమాన్యానికి. 16వ తారీఖున మీ గోడౌన్ ఇన్స్పెక్ట్ చేయబోతున్నాం, గోడౌన్ తనిఖీ చేసి మేము నిర్ధారించుకోవాలని చెప్పి 13వ తారీఖున వీళ్ళు నోటీస్ ఇచ్చారు. ఆశ్చర్యం ఏంటంటే అదే రోజున 13వ తారీఖున హడావుడిగా వారి లాయర్ ద్వారా, ఎందుకంటే 1,76,00,000 రూపాయల
70,56,000 రూపాయల అమౌంట్ పెనాల్టీగా నిర్ధారించాం కాబట్టి అదే రోజున వీళ్ళు ₹1,00,00,000 డీడీలు తీసుకొచ్చి 13వ తారీఖున కృష్ణా జిల్లా జాయింట్ కలెక్టర్ గారికి వారి అడ్వకేట్ ద్వారా వాళ్ళు అందించారు. అధికారులు పర్మిషన్ తీసుకుని తాళాలు పగలగొట్టి పంచనామాకి లోపలికి వెళ్ళి సిద్ధమైనప్పుడు ఈ యాజమాన్యం తరఫున అడ్వకేట్లు వచ్చారు. ఇంకెవరు రాలేదు, అడ్వకేట్లే వచ్చారు. పూర్తి స్థాయిలో విచారణ జరపడానికి కోసం వీళ్ళు రికార్డ్స్ అన్నీ కూడా సీజ్ చేసి బుక్స్ అన్నీ తీసుకున్న తర్వాత ఈ రోజుకి అక్కడ ఉన్న స్టాక్ అంతా కూడా దాదాపు 4,093 బస్తాలు అక్కడి నుంచి మేము మండల్ లెవెల్ స్టాకింగ్ పాయింట్స్, MLS పాయింట్స్ అంటారు, ఈ మండల్ లెవెల్ స్టాకింగ్ పాయింట్స్కి షిఫ్ట్ చేయడం జరిగింది. ఎందుకంటే వీటిని భద్రపరచాలి, వీటిని రేపటి రోజున మళ్ళీ ఈ ప్రజా పంపిణీ వ్యవస్థలో మేము ఈ బియ్యాన్ని ప్రజలకు అందించాల్సిన బాధ్యత మా పైన ఉంటుంది. కాబట్టి 4,093 బస్తాల్ని MLS పాయింట్కి మేము వాటిని ట్రాన్స్పోర్ట్ చేసాం. ఇది మొత్తం పంచనామా చేసిన తర్వాత వీడియో రికార్డింగ్తో సహా ఈ కార్యక్రమాన్ని చేసాం. ఈరోజు మనకు వచ్చిన రిపోర్ట్ ప్రకారంగా 243 మెట్రిక్ టన్స్ అంటే 4,840 బస్తాలు షార్టేజ్గా నిర్ధారించారు. మనకున్న నిబంధనల ప్రకారం అంచనా వేస్తే 2,23,56,000 రూపాయలు. గత ప్రభుత్వంలో ఒక బాధ్యత కలిగిన వ్యక్తి ప్రజల సొమ్ము, ప్రభుత్వానికి సంబంధించిన ఆస్తుల్ని ఈ విధంగా దారి మళ్ళించేస్తే ప్రజలు మీకు అప్పచెప్పిన బాధ్యతని ఎంత దారుణంగా వీళ్ళు నిర్వర్తించారో గతంలో ప్రజలకు అర్థమవ్వాలి. చట్టాన్ని ఎవరు కూడా తప్పించుకుని వెళ్ళలేరు, అది ఎంతటి వారైనా ఎవరైనా సరే. రూల్ ఆఫ్ లా ఇంప్లిమెంట్ అవ్వాల్సిందే. పదే పదే మా ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒకే ఒక మాట చెప్పారు, అనవసరంగా ఎవరిపైన కూడా మేము కక్ష సాధింపులు చెయ్యం, కానీ పొరపాటు చేసిన వాళ్ళని మాత్రం ఖచ్చితంగా మేము వదలం. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.